మీ బ్రెయిన్ని టెస్ట్ చేసే 5 క్వశ్చన్స్. ప్రతి క్వశ్చన్కి 10 సెకండ్స్ టైం ఇస్తాను. ఆ టైం అయిపోయేలోపు ఆన్సర్ని గెస్ చేసి కామెంట్ చేయండి. 5th క్వశ్చన్ మాత్రం బాగా కష్టమైనది. దానికి ఆన్సర్ చెప్తే మీరు నిజంగా క్లవర్ అని ఒప్పుకోవచ్చు. సో ట్రై చేయండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. క్వశ్చన్ నెంబర్ 1. ఒక వ్యక్తి వాకింగ్ చేద్దామని బయటికి వెళ్ళాడు. సడన్ గా వర్షం పడింది. అతని దగ్గర గొడుగు లేదు, రెయిన్ కోట్ కూడా లేదు. అతని బట్టలన్నీ తడిచిపోయాయి, కానీ అతని తల మీద ఉన్న ఒక్క వెంట్రుక కూడా తడవలేదు. అది ఎలా సాధ్యం? గెస్ చేసి ఆన్సర్ని కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఎందుకంటే అతనికి తల మీద ఒక్క వెంట్రుక కూడా లేదు. సో తడిచే ఛాన్స్ లేదు. దీని తర్వాత ఇంకా ట్రిక్కీ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో క్వశ్చన్ని క్లియర్గా వింటే మీరు ఈజీగా ఆన్సర్ చెప్పేయగలరు. సో సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 2. మీ అమ్మ కూతురి చెల్లెలు కూతురు మీకేమవుతారు? 10 సెకండ్స్లో ఆన్సర్ని గెస్ చేసి కామెంట్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. అక్క లేదా చెల్లి. క్వశ్చన్ నెంబర్ 3. మీరు ఒక బిల్డింగ్లో ఉన్నారు. ఆ బిల్డింగ్ మొత్తం చీకటిగా ఉంది. కరెంట్ కూడా లేదు. గోడ పైన 2 కాగడాలు వెలుగుతూ కనిపించాయి. వాటి కింద 3 డోర్లు ఉన్నాయి. వాటిలో ఏదో ఒక డోర్ని ఎంచుకొని బయటికి వెళ్ళాలి. కానీ ప్రతి డోర్లో ఒక ప్రమాదం ఉంది. ఫస్ట్ డోర్లో ఆకలితో ఒక తోడేలుంది, వెళ్తే పీక్కొని తినేస్తుంది. రెండో డోర్లో -200 డిగ్రీల టెంపరేచర్ ఉంది, అందులో స్నో కూడా పడుతుంది. లోపలికి వెళ్తే మీరు కూడా ఐస్ అయిపోతారు. మూడవ డోర్లో ఒక పెద్ద అనకొండ ఉంది. చెప్పండి, ఏ డోర్ నుండి వెళ్తే సర్వైవ్ అవ్వగలరు? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ డోర్. అది ఎలానో చెప్తాను వినండి. తోడేలుకు అగ్గి అంటే చాలా భయం. అక్కడ డోర్ పైన ఉన్న కాగడాన్ని తీసుకొని ఫస్ట్ డోర్ నుండి వెళ్తే చాలు. ఆ తోడేలు మీ దగ్గరికి కూడా రాదు. సో సేఫ్గా వెళ్ళొచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. క్వశ్చన్ నెంబర్ 4. ఒక చిన్న మ్యాథ్స్ క్వశ్చన్. 3 + 4 × 5 - 3 = ఎంత? 10 సెకండ్స్లో గెస్ చేసి ఆన్సర్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఆన్సర్ వచ్చేసి 20. ఫైనల్ అండ్ కష్టమైన క్వశ్చన్ అన్నాను కదా, అది ఇదే. క్వశ్చన్ నెంబర్ 5. ఒక అమ్మాయికి తన చివరి పుట్టినరోజున 10 సంవత్సరాలున్నాయి. చివరి అంటే లాస్ట్ జరుపుకున్న పుట్టినరోజు అని. ఆమెకు వచ్చే పుట్టినరోజుకి 12 సంవత్సరాలు వస్తాయి. ఇది ఎలా సాధ్యం? గెస్ చేసి ఆన్సర్ చేయండి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. టైమ్ అప్. ఈరోజు తన 11వ పుట్టినరోజు. సో నెక్స్ట్ బర్త్డేకి 12 ఇయర్స్ వస్తాయన్నమాట. సో దట్స్ ఇట్ గైస్. మొత్తం ఎన్ని క్వశ్చన్స్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్పగలిగారు? కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.